కోరడం మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వచ్చే 6 నెలల్లో నార్లాపూరు, వట్టెము, ఏదుల, కర్విన రిజర్వాయర్ల వరకు పూర్తిగా అన్ని విధాలుగా పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను మాటిస్తున్నా. మిత్రులారా, చివరిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి ఇరిగేషన్ ప్రాజెక్టు గాని, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగరు అన్ని ప్రాజెక్టులు కూడా ఈసారి మా టెన్యూర్ లో, మా టర్మ్ లో మేము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా మరి ఈ టర్మ్ లో మొదలుపెట్టిన మక్తల్, నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా సంవత్సరంన్నరలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. చివరిగా మరి ఇక్కడున్న రైతు మిత్రులందరికీ, అదేవిధంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ రైతాంగానికి ఒక విషయం నేను తెలియదలుచుకున్నా. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ వరి ధాన్యం పండించడం గాని, ఎక్కువ వరి ధాన్యం కొనుగోలు చేయడం గాని జరుగుతున్న విషయం ప్రతి రైతు గమనించాలని చెప్పి మనం చేస్తున్నా. ఈ యాసంగి పంటలో బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏదో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ యాసంగి పంటలో మొత్తం భారతదేశంలో యాసంగిలో కొనుగోలు చేసిన వరి పంటలో 60% తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేసినాం. 71 లక్షల మెట్రిక్ టన్ల వరి కొనుగోలు చేసినాం. నేరుగా రైతుల ఖాతాలోకి 14,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. మరి మా 2.5 ఏళ్లలో ప్రతి సంవత్సరం వరి రైతులకి 40,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు వరి రైతులకి నేరుగా వారి ఖాతాలకు వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ యాసంగి పంటతో మరి 40,000 కోట్లు మరి వరి రైతులకి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఈ వరి కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు ఎంత బూటకు మాటలు మాట్లాడుతున్నాయంటే, బీఆర్ఎస్ 10 ఏళ్లలో వరి పండిన పంట కంటే, కొనుగోలు కంటే ఈ 2.5 ఏళ్లలో మనం ఎక్కువ చేసినాం. భారతదేశంలో అన్ని బీజేపీ ప్రభుత్వాలు, భారతదేశంలో ఉన్న అన్ని బీజేపీ ప్రభుత్వాలు ఈ యాసంగిలో కొనుగోలు చేసిన వరి కంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఎక్కువ వరి కొనుగోలు చేసింది. రైతులకు ఎక్కువ అమౌంట్ ఇచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 16,500 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ప్రతి రైతు నుంచి ప్రతి గింజ కొనుగోలు చేసిన విషయం మరి రైతులందరికీ తెలవాలి. అదేవిధంగా ఇప్పుడు యాసంగి పంటలో మనం కొనుగోలు చేస్తున్న వరి విషయంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రైతాంగానికి కొనుగోలు చేస్తుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 6,600 కోట్లు ఖర్చు పెట్టి 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం కూడా తెలంగాణ రైతాంగానికి, వరి రైతులందరికీ తెలవాలని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, నాకు ఈ 2 రోజుల పర్యటన చాలా సంతృప్తినిచ్చింది. నేను నిర్వహిస్తున్న శాఖలో మరి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉన్న ఈ జిల్లాలో మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక మంచి వేగవంతంగా పూర్తవుతాయని చెప్పి సంపూర్ణ నమ్మకం ఉంది. మీ అందరికి కూడా మాటిస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి, మక్తల్, నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈసారి మా ప్రభుత్వంలో ఈ టర్మ్ లో పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తూ